మరి నిన్న పాలకొల్లు నియోజకవర్గంలో మంత్రి రామానాయుడు గారు ప్రెస్ స్టేషన్లో ఆయన కొన్ని విమర్శలు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మేము పత్రికా సమావేశం పెట్టడం జరిగింది. ఆయన ఏదేదో ఉన్న ప్రేలాపనలు పేరటం జరిగింది, మతి భ్రమించి మాట్లాడటం జరిగింది. మరి ముఖ్యంగా ఆయన రాజకీయ జీవితం గురించి కూడా ఆయనగా మేము చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీలో హరిరామ జోగి గారి ద్వారా మరి అప్పుడు తిరిగినటువంటి పరిస్థితులు మనందరికీ కూడా తెలుసు. దానిలో భాగంగా గతంలో అక్కడ ఎంపీపీ ఇవ్వలేదని, జడ్పీటీసీ ఇవ్వలేదని తెలుగుదేశం పార్టీలోకి డాక్టర్ బాబ్జీ గారి యొక్క ఆశీస్సులతోటి, అక్కడ ఉన్నటువంటి నాయకుల యొక్క ఆశీస్సులతోటి ఆయన తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి జాయిన్ అయ్యి ఏదైతే ఆశీస్సులు అందజేశారో, ఏదైతే ఎవరి ద్వారా అయితే పార్టీలో జాయిన్ అయ్యారో ఆయన్నే మెడపట్టి బయటికి నెట్టేసేటువంటి విధంగా చేసినటువంటి పరిస్థితులు మీది కాదా? మీరు ఎవరైతే ఆశీస్సులు అందజేశారో ఆయన్నే మెడపట్టి బయటికి నెట్టింది మీరు కాదా అనేటువంటి విషయాన్ని ఈరోజు పాలకొల్లు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలిసే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీలో ఈయన ఏదో ఆవిర్భావం నుంచి ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన నాటి నుంచి ఉన్నట్టు అసలు తెలుగుదేశం పార్టీ నాదే అనేటటువంటి విధంగా ఆయన చేసేటటువంటి కార్యక్రమాలు కానివ్వండి, ఆయన బిల్డప్లు కానివ్వండి, ఆయన బిహేవియర్స్ కానివ్వండి, చాలామంది ముగ్గురు వేరేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే మేము ఇంతమంది సీనియర్స్ ఉన్నాం, ఇంతమంది ఉండి నిన్నగాక మొన్నొచ్చి పార్టీలో అందరినీ కూడా బలిపశువులు చేసి నాయకత్వం వహించి ఎవరిని కూడా ఎదగకుండా చేస్తున్నటువంటి విధంగా తెలుగుదేశం పార్టీలో కానివ్వండి అన్ని చోట్ల ఒక చర్చ అనేది జరుగుతూ ఉంది. ఎమ్మెల్సీ గారు గతంలో డాక్టర్ రామ్మోహన్ గారు పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుంచి ఉన్నాడు. ఆయన ఎన్నో పదవులు చేశారు, 2 సార్లు ఎమ్మెల్సీ చేశారు. ఎమ్మెల్సీ చేసినటువంటి వ్యక్తినే ఆయన తొక్కేసేటటువంటి విధంగా ఆయన కనీసం ఎమ్మెల్సీ చేసినటువంటి వ్యక్తి ఆయన గ్రామంలో ఆయన 4 మొక్కలు పోతుంటా కూడా అవకాశం లేదు. ఆ నేనేదో ఆకటిపాలలో మా అబ్బాయి కానివ్వండి, మా తమ్ముడికి బ్రదర్ కానివ్వండి ఫ్యాక్టరీ నిర్మాణం చేసుకోవడం జరిగింది. దాని గురించి కూడా వ్యక్తిగత వ్యాపారాల గురించి వాటి గురించి కూడా మాట్లాడడం జరిగింది. నేను ఎప్పుడు కూడా రాజకీయాల గురించి మాట్లాడతాను, లేకపోతే పార్టీల గురించి మాట్లాడతాను, ప్రభుత్వాల గురించి మాట్లాడతాను. కానీ వ్యక్తిగత జీవితాల కోసం, వ్యాపారాల కోసం నేను మాట్లాడినాను. ఆయన గతంలో రాజకీయాల్లోకి రాకముందు ఆయన వ్యాపారం ఏంటండి? ఆయన వ్యాపారం ఏంటో ఒకసారి ఆలోచించుకోండి. వడ్డీ వ్యాపారం, సూర్య చిట్ ఫండ్స్. ఆయన 10 రూపాయల వడ్డీకి, 15,000 రూపాయల వడ్డీలకి భూములు తనఖాలు పెట్టించుకుని, సెక్యూరిటీలు సంతకాలు పెట్టించుకుని, ముక్కుపిండి వసూలు చేసి, ఆస్తులు రాయించుకుని, అప్పులు తెచ్చి ఈయన వడ్డీలు కట్టేటటువంటి పరిస్థితి గతంలో 15 సంవత్సరాలు ఆయన వడ్డీ వ్యాపారం చేయడం జరిగింది. ఆ వడ్డీ వ్యాపారం చేసి అందరి దగ్గర కూడా అక్రమంగా, అన్యాయంగా డబ్బులు వసూలు చేసి రోడ్డును పడి కొట్టుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ విషయాలు ఆయన ఒకసారి తెలుసుకోవాలి. దాన్ని రూపుమాపుకోవడం కోసం మరొక ఒక ఫౌండేషను, ఆయన ఒక ఫౌండేషన్ పెట్టుకుని ఆ వడ్డీలు అవన్నీ కూడా రూపుమాపుకోవడం కోసం, ఆ బురదను కడిగేసుకోవడం కోసం ఆయన ఒక ఫౌండేషన్ పెట్టుకోండి. తప్పులేదు దాంట్లో. ఎవరైనా సరే తప్పు చేసిన తర్వాత దాన్ని కడుక్కోవడానికో లేకపోతే దాన్ని పశ్చాత్తాపంగానో ఏదో పెట్టుకుంటారు, చేసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఎదుటి మనిషిని విమర్శించేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. అది సరైనటువంటి పద్ధతి కాదు. ఏదైనా రాజకీయంగా ఉంటే రాజకీయంగా చూసుకుందాం, అంతే తప్ప మీరు వేరే వాటిని మీద దృష్టి పెట్టి వాటి గురించి ప్రజల్లో అమలు చేయాలని అనుకుంటే మాత్రం అది అవివేకం. మేము ఎప్పుడు కూడా రాజకీయాల్లో 1 రూపాయి కూడా మేము ఎవరిది ఆశించలేదు. ఎందుకంటే డబ్బులు ఖర్చు పెట్టుకున్నా పదవులు రాకపోయినా సరే ప్రజలతోటే పంపకపోయి పనిచేసాం తప్ప మేము ఆ రకంగా ఇంకో రకంగా వేరే రకంగా మేము ఎప్పుడు కూడా ఉండలేదనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.
ఈరోజు నేను 3 సార్లు ఎక్కాను హ్యాట్రిక్ ఎమ్మెల్యే అంటాడు ఆయన. నేను ఆగత్పాలెంలో అంటే గిఫ్ట్ ఇచ్చానంట ఫ్యాక్టరీ, గిఫ్ట్గా ఆగత్పాలెం ప్రజలకి. అంటే 3 సంవత్సరాలు 3 టర్మలు మమ్మల్ని ఎక్కించారు. మరి పాలకొల్లు నియోజకవర్గ ప్రజలకు ఒక పరిశ్రమలా తెచ్చారా? ఎవరికన్నా ఒక ఉపాధి కల్పించారా? ఎవరికన్నా ఒక ఉద్యోగం కల్పించారా? మరి ఈ 3 టర్మలు ఎక్కించి 15 సంవత్సరాలు మీ రాజకీయ జీవితంలో కనీసం ఒక పరిశ్రమ తీసుకురాగలిగారా పాలకొల్లు నియోజకవర్గానికి? ఒక ఎంపీ గారినో లేకపోతే కేంద్ర మంత్రి గారినో పట్టుకుని ఒకసారి ఆలోచించమని తెలియజేస్తా ఉన్నాను. ఎంతో మంది ఎంటెక్లు చదువుకున్నారు, బీటెక్లు చదువుకున్నారు, డిగ్రీలు చదువుకున్నారు, ఉద్యోగాలు లేక హైదరాబాదు, బెంగళూరు, ఇతర రాష్ట్రాలకు వెళ్ళి 15,000 రూపాయలకి 20,000 రూపాయలకి కుటుంబాన్ని వదులుకుని మరి ఆయన బయటికి వెళ్తున్నారంటే ఒకసారి మనం ఆలోచించాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 3 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు. హ్యాట్రిక్ అన్నారు కదా, హ్యాట్రిక్ ఒక పరిశ్రమ, ఒక 10,000 మందికి ఉపాధి కల్పించేటువంటి పరిశ్రమ ఏదైనా తేవాలి కదా. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు 470 కోట్ల రూపాయలతోటి మన దగ్గలూరు గ్రామంలో మెడికల్ కాలేజ్ పెడితే దాన్ని కూడా నిలుపుదల చేశారు. అది కనుక పూర్తయితే 5,000 నుంచి 10,000 మందికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉద్యోగ అవకాశాలు కలిగాయి. దాన్ని కూడా మీరు పాలకొల్లు ప్రజలకి ముందు చేయి చూపించేటటువంటి విధంగా పాలకొల్లు ప్రజల్ని ఏమీ చేసుకోకుండా వాళ్ళకు ఉపాధి లేకుండా చేసినటువంటి పరిస్థితి మీది కాదండి. మరి రామ్మోహన్ గారి గురించి చెప్పాలంటే ఆయనకి 2 సార్లు ఎమ్మెల్సీ చేసినటువంటి వ్యక్తికి ఒక ఇరిగేషన్ శాఖలో ఒక డైరెక్టర్ ఇచ్చారంటే ఆయనకి తెలియక ఆయనకి తెలిసే ఇచ్చారు. ఎవరికి? రామానాయుడు గారికి ఒక తెలిసి ఆ డైరెక్టర్ స్థాయికి ఆయన దిగజార్చారంటే, ఆయన యొక్క స్థాయిని తగ్గించారంటే అంటే ఇక్కడ ఒక చట్టసభల్లో ఉన్నటువంటి వ్యక్తులకి ఏ రకమైనటువంటి అవకాశం ఇచ్చిందో, ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకుడిని ఏ రకంగా దిగజార్చారో దీన్ని బట్టి మనందరికీ కూడా అర్థమవుతుందనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తాం. మీరు కూడా గతంలో గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీగా పోటీ చేశారు. 2 లక్షల ఓట్లు గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ అంటే 2 లక్షల ఓట్లకి సంబంధించి మీరు ఆ రోజు కనీసం మీకు వచ్చిన ఓట్లు ఎన్ని? 2,000 లోపు, 1,500, 2,000 లోపు. అంటే నా స్థాయి అది, మీ స్థాయి అది. మంత్రిగా ఉంటే ఏదైనా మాట్లాడితే చెల్లుతుంది అనేటువంటి విధంగా ఆయన అనుకుంటున్నారేమో. ప్రజలు ఎవరు కూడా అమాయకులు కాదు, అందరూ కూడా చాలా చైతన్యవంతులు. ఎవరేంటి ఎవరు చెప్పేది వాస్తవం. జోగి గారు ఆ రోజు పార్లమెంట్ మెంబర్గా ఉన్నప్పుడు బ్రిడ్జి నిర్మాణం చేయడం జరిగింది. 80 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాదు, ఇల్లు కూడా కట్టించడం జరిగింది. లింక్ రోడ్లు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉండగా మల్లవరం నుంచి ఆగత్పాలు నుంచి సరిపల్లి వరకు కూడా లింక్ రోడ్లు వేసి అవన్నీ కూడా కనెక్టివిటీ. ఎందుకంటే గతంలో సైకిల్ ఎత్తుమీద పెట్టుకుని వెళ్ళేటటువంటి పరిస్థితి మట్టి రోడ్లలో. ఆ రోజుల్లో నేను లింక్ రోడ్లు నిర్మాణం చేసి ఆ రోజు ఒక ఆగత్పాలెం గ్రామంలోనే కాదు, చిల్లపూడి కానివ్వండి, పెరుమలం కానివ్వండి, అరటగట్ల కానివ్వండి, అదేవిధంగా అనేక గ్రామాల్లో యలమంచిలు కానివ్వండి, వ్యాప్తంగా ఒట్టి వసంత్ కుమార్ గారు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నేను ఆయన్ని రిక్వెస్ట్ చేసి ఎక్కువ నిధులు పట్టుకొచ్చి ప్రతి మండలానికి, ప్రతి గ్రామానికి, ప్రతి నియోజకవర్గానికి కూడా పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు మరి ఎన్ఆర్జీఎస్ నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి నేను ఒకసారి మీకు తెలియజేస్తా ఉన్నాం. ఏదో ఫ్యాక్టరీకి రోడ్డు వేయించుకోలేదు అన్నాడు ఆయన. ఫ్యాక్టరీ కాదు, ఆయన ఇంటికి రోడ్డు వేశారు, ఆయన ఇంటికి డ్రైన్ కట్టాను. మన ఆగత్పాలు టు ఆగర్ రిక్రూట్మెంట్ 3 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేయించడం జరిగింది. మరి ఆ 3 కోట్ల రూపాయలు కూడా మరి ఆయన వాళ్ళ అధికారంలోకి వచ్చిన క్యాన్సల్ పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఆగరట్టు ఆగత్పాలు 1,58 లక్షల రూపాయలు గ్రాంట్, డబల్ గ్రాంట్, 2 గ్రాంట్లు తీసుకొచ్చారు. అవి కూడా క్యాన్సల్ పెట్టడం జరిగింది. చూడండి, ఈ యొక్క 15 సంవత్సరాల్లో 70 ఎకరాలు రాజశేఖర రెడ్డి గారు కొనుగోలు చేశారు కాబట్టి ఈరోజు టిట్కో గృహాలు అక్కడ నిర్మాణం చేయడం జరిగింది. ఆ యొక్క స్థలాలు లేకపోతే టిట్కో గృహాలు శాంక్షన్ అయ్యేటటువంటి పరిస్థితే లేదు. టిట్కో గృహాల గురించి ఎవరు కూడా నోరెత్తేటువంటి పరిస్థితే లేదు. ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆ స్థలాలు ఆ రోజు మహానుభావుడు కొన్నాడు కాబట్టి టిట్కో గృహాలు అక్కడ నిర్మాణం చేయడానికి అవకాశం కలిగింది. అంతేకాదు, మీరు చర్చించుకుందాం రండి. మీరెన్ని ఇళ్ళ స్థలాలు ఇచ్చారో, మేమెళ్ళి ఎన్ని స్థలాలు ఇచ్చామో. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 100 ఎకరాలు కొనుగోలు చేసి జగనన్న కాలనీలు దగ్గలూరు గ్రామమే కాదు, యలమంచిలి మండలంలో కానివ్వండి,
పాలకొల్లు మండలంలో కానివ్వండి, పూడూరు మండలంలో కానివ్వండి, అనేక చోట్ల జగనన్న కాలనీ ఇచ్చి అన్ని చోట్ల కూడా వాళ్ళందరికీ కూడా సైట్లు ఇవ్వడమే కాకుండా హౌసెస్ కూడా నిర్మాణం చేసుకునే విధంగా మరి చేయడం జరిగిందనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. స్కూల్ బిల్డింగ్స్ పాలకొల్లు నియోజకవర్గంలో నాడు నేడు కార్యక్రమం ద్వారా ఇంచుమించు సుమారు 80 నుంచి 100 కోట్ల వరకు కూడా ఈ యొక్క 5 సంవత్సరాల్లోనూ కూడా మేము మౌలిక సౌకర్యాలు, ఎందుకంటే దానికి సంబంధించిన మౌలిక సౌకర్యాలన్నీ కూడా కల్పించేటువంటి విధంగా కార్పొరేట్ స్కూల్స్ ఏ రకంగా అయితే ఉన్నాయో ఆ రకంగా మేమందరం జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్ చేయడం జరిగిందనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు సచివాలయ వ్యవస్థ తీసుకురావడమే కాదు, సచివాలయ వ్యవస్థ ద్వారా అక్కడ ఉద్యోగాలు నియమించి ఉద్యోగస్తులు పెట్టి ఆ యొక్క పరిపాలన అంతా కూడా ప్రజలందరికీ కూడా అందించేటువంటి విధంగా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రతి గ్రామంలోనూ కూడా సచివాలయాలు కానివ్వండి, ఆర్బీకే కేంద్రాలు కానివ్వండి, వెల్నెస్ సెంటర్లు కానివ్వండి, ఇవన్నీ కూడా ఈరోజు స్వాగతిస్తూ ఉన్నాయి. మేము లంకలగూడెంలో 1,45,00,000 రూపాయలతోటి హెల్త్ సెంటర్ నిర్మాణం చేయడం జరిగింది. లంకలగూడెం గ్రామంలో యలమంచిలో మేడపాడులో 1,45,00,000 రూపాయలతోటి మరి హెల్త్ సెంటర్ నిర్మాణం చేయడం జరిగింది. అనేక కార్యక్రమాలు. ఈరోజు మేమేదో సబ్స్టేషన్ కట్టాము ఆగకపోవాలని అంటారు. సబ్స్టేషన్ అనేవి అన్నీ కూడా 2 సంవత్సరాలకు ఒకసారి, 1 సంవత్సరానికి ఒకసారి మనకి ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నా వస్తాయి. ఉషారాణి గారు ఎమ్మెల్యేగా ఉండగా లంకలగూడెంలో సబ్స్టేషన్ కట్టారు, కొమ్ము చిక్కాల్లో సబ్స్టేషన్ కట్టారు, కాజలో సబ్స్టేషన్ కట్టారు. అవన్నీ కూడా నిరంతర ప్రక్రియ అభివృద్ధి అనేది. అలా పట్టబోరు గ్రామంలో మీటింగ్, తెలుగుదేశం సంబంధించినటువంటి మీటింగ్ కార్యక్రమంలో అక్కడ పబ్లిక్ రోడ్డు కోసం అడగడం జరిగింది. రోజు వాట్సాప్లోను, ఫేస్బుక్లోను రాష్ట్రం అంతా అయ్యబాబు రామానాయుడు గారు, అయ్యబాబు రామానాయుడు చూడు, అతను చూడండి, అతను అందం చూడండి అనే విధంగా రోజు విపరీతంగా అభివృద్ధి చేస్తాడని చెప్పేసి ఆ టీవీలోను లేకపోతే వాట్సాప్లో, ఫేస్బుక్ చూసి ప్రజలందరూ కూడా చేస్తాడు కదా, నిజమే కదా అని చెప్పి ఆ రోజు ఆ ఊరు వచ్చాడు కాబట్టి అతను అడిగాడు, ఏంటంటే రామానాయుడు గారు మరి మాకు రోడ్డు లేదు, ఏమీ లేదు, మేము ఇబ్బంది పడుతున్నాం. అప్పుడు ఏం చెప్పాలి? రోడ్డు వేస్తానో లేదని చెప్పాలి. కానీ అతను ఆ మాట వదిలేసి డైవర్షన్ పాలిటిక్స్, వాళ్ళు డీసీఎంఎస్ పదవి తెచ్చుకున్నారు, ఎమ్మెల్సీ తెచ్చుకున్నారు, లేదా తిరుమల తిరుపతి దేవస్థానం మెంబర్ పదవి తెచ్చుకున్నారు. ఇలాగా అనవసరమైన సబ్జెక్టు మాట్లాడుతూ, పైగా మేము చాలా గౌరవంగా అతన్ని మాట్లాడతాం. రామానాయుడు గారు మేము అసలు అతను ఎమ్మెల్యేగా గెలిచాడు, మంత్రిగా అతను పదవి చేసుకున్నాడు, అతను గౌరవంగా అతను ఉండాలి. అంతేగాని అక్కడ పబ్లిక్ మాకు రోడ్డు ఏంటంటే వీళ్ళు పదవులు తెచ్చుకున్నారు, వాళ్ళు సిగ్గులేదా, వాళ్ళు నిద్రపోతున్నారు అని చెప్పి రెచ్చగొట్టే మాటలు, అనవసరమైన మాటలు. అంటే అంటే నేను ఆ మాట అనకూడదు, నాకు సంస్కారం ఉంది కాబట్టి ఆ మాట అనట్లా. ఆ రకంగా ఆ రోజు మొదలైనటువంటి ఆ రోజు మమ్మల్ని విమర్శించడం జరిగింది. మేము తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగిపోతున్నాయి, దీనికి సమాధానం చెప్పాలి. గతంలో మీరు పాంప్లెట్లు ముద్రించి రేట్లు పెరిగిపోయినాయి అని చెప్పి మీరు చాలా అలర చేశారు. ఎలక్షన్ ముందు మేము డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గిస్తామని చెప్పారు. ఈ రోజు కూడా 94 పైసలు పెట్రోల్, 94 పైసలు డీజిల్, 94 పైసలు పెరిగిపోయాయి. ఈ ఇంచుమించుగా ఈ 10 రోజుల్లోనే 5 రూపాయల వరకు పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు పెరిగిపోయాయి. దాని గురించి అడిగితే డైవర్షన్ పాలిటిక్స్, వ్యక్తిగతంగా మాట్లాడటం. ఆ వ్యక్తిగతంగా మాట్లాడితే ఈ ఉన్న సబ్జెక్టుని, పాలకొల్లు ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏంటి, పెట్రోల్ డీజిల్లో రేట్లు పెరిగినాయి, దాని మీద ధర్నా కార్యక్రమం. లేకపోతే మంచినీళ్ళ చెరువులో మంచినీళ్ళు లేకపోవడం, ఈ అసమర్థత వల్ల మంచినీళ్ళు ప్రజలకు అందట్లేదు కాబట్టి ఆ మంచినీళ్ళు సక్రమంగా అందించండి అని చెప్పి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2 కోట్ల మంచినీళ్ళు ఇచ్చాం.
మీరు మంత్రి నేను నాకన్నా గొప్పోడు లేడని చెప్పుకుని మీరు మరి మంచిని ఎందుకు ఇవ్వలేకపోయారు? అంటే కేవలం పబ్లిసిటీకి తప్ప పనుల్లో మాత్రం శూన్యం. అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ అతనికి అన్ని ఓట్లు పడ్డాయి, ఇన్ని ఓట్లు పడ్డాయి. నేను కాదు పోటీ చేస్తా, రామానాయుడు గారు. నేను పోటీ చేస్తే 2014లో నేను పోటీ చేస్తే 3 పార్టీలు కలిసి వచ్చిన డిపాజిట్లు కూడా రాలేదు మీ పార్టీకి. అది తెలుసుకోండి. 3 పార్టీలు కలిసి వచ్చిన అనేది డిపాజిట్ కూడా రాలా. ఇదే చంద్రబాబు నాయుడు గారు డిఎంకే పార్టీకి, అన్నా డిఎంకే పార్టీకి క్యాన్సింగ్కి వెళ్ళాడు. అతను వెళ్ళి ప్రతి చోట ఓడిపోయాడు ఎమ్మెల్యే. అలా అని చంద్రబాబు నాయుడు సిగ్గుపడి చచ్చిపోయాడా? మీరు పోటీ చేస్తే, ఎమ్మెల్సీగా పోటీ చేస్తే 10 ఓట్లు పడలేదు మీకు. మనం 1,000 ఎత్తి చూపిస్తే మనకి 4,000 వెనక్కి తిరిగి చూపిస్తాయన్న విషయాన్ని మర్చిపోయి రాజకీయంగా ఎదుర్కోలేక, రాజకీయంగా ఎదుర్కోలేని ఆడింగ్ వాళ్ళు మాత్రమే వ్యక్తిగతంగా మాట్లాడతారు. అదేవిధంగా నా జీవితంతో చాలా ఆటలాడుకున్నాడు. కర్మ సిద్ధాంతం ఖచ్చితంగా తిరిగి వస్తారు, ఎవరిని వదిలిపెడతా కర్మ. అదేవిధంగా నేను చెప్తున్నా, రాజకీయాలు చేయగలిగితే మాట్లాడండి. మేము పలానంత మాట్లాడాం కాబట్టి మీరు మాట్లాడండి, అంతే తప్ప వ్యక్తిగత విషయాల్లో జోలికి వెళ్తాం, వ్యక్తిగతంగా మాట్లాడటం ఏంటి? వ్యక్తిగతంగా మాట్లాడితే మేము మాట్లాడలేమా? కానీ మాకు సంస్కారం అడ్డు వస్తుంది వ్యక్తిగతంగా మాట్లాడటానికి. మేము మాట్లాడిన సబ్జెక్టుకి ఓ 10 మంది 20 మందికి అధికారం ఉంది కాబట్టి ఓ 20 మంది 30 మంది మాట్లాడేస్తారు. మాట్లాడిన మాత్రాన ఉన్న విషయాలు అవాస్తవం కాకపోవు, అవాస్తవాలు నిజం అయిపోవు. అది మాత్రం గ్రహించుకోవాలి. నేను చెప్తున్నా, నువ్వు ఏదైతే నాకన్నా గొప్ప లేదనో మీ గ్రామంలో ఎంపీటీసీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది.